10 నుంచి 30 lakhs లోపల మధ్యలో మంచి బిజినెస్ ఐడియాస్ 2025లో బూమింగ్లో ఉండే 5 బిజినెస్ ఐడియాస్ చెప్పేస్తున్నా చూడండి. ఫస్ట్ నెంబర్ 1 వచ్చేసి ఫ్యాషన్ వైట్ లేబులింగ్. అంటే మీరు ఒక దగ్గరికి వెళ్ళేసి క్లాత్ తీసుకొని వస్తారు, కుట్టిచ్చేస్తారు, దానిపైన మీ బ్రాండ్ వేసేసుకొని అమ్మేస్తారు. లేదా ఆల్రెడీ కుట్టిన టీషర్ట్స్, ట్రెండింగ్లో ఉన్న టీషర్ట్స్ డిజైన్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని తీసుకొని వచ్చేసి మీ బ్రాండింగ్ వేసేసుకొని అమ్మేస్తారు. దాన్ని వైట్ లేబులింగ్ అంటారు. లేదా మీరు క్లాత్ ప్లస్ డిజైన్ ప్లస్ బ్రాండింగ్ అన్నీ సెలెక్ట్ చేసేసుకొని ఒకరికే వర్క్ ఇచ్చేస్తే వాళ్ళు మొత్తం ప్రింటింగ్ చేసి మీకు పంపించేస్తారు. వాళ్ళంతా స్టిచ్చింగ్, ప్రింటింగ్ అండ్ ప్యాకింగ్ చేసి మీకు పంపించేస్తారు. అలా కూడా చేసుకోవచ్చు. అది మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ మనీని బట్టి మీరు ప్లాన్ చేసేసుకుంటే సరిపోద్ది. దీన్ని 5 లక్షల నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. బట్ ఒక 10 lakhs నుంచి స్టార్ట్ చేస్తే చాలా బాగా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఐడియా నెంబర్ 2, ఒక ఫ్రాంచైజ్ ఏదైనా టీ పాయింట్ కానీ లేకపోతే ఇంకేదైనా ఫుడ్ బేస్డ్ కానీ లేకపోతే క్లాత్ బేస్డ్ కానీ ఏదైనా ఒక ఫ్రాంచైజీని తీసుకొని 20 to 30 lakhs లోపల మంచిగా రన్నింగ్లో ఉండి హై మార్జిన్ ఉండే ఫ్రాంచైజీని వెతికి తీసుకొని స్టార్ట్ చేయడం. మూడో బిజినెస్ ఐడియా వచ్చేసి ఇది గవర్నమెంట్ సబ్సిడీ కూడా ఉంటుంది. దీంట్లో ఇది వచ్చేసి గోట్ ఫార్మింగ్ ఆర్ షీప్ ఫార్మింగ్ లేదా కంట్రీ చికెన్ ఫార్మింగ్. ఇది రాబోయే రోజుల్లో మంచి ట్రెండింగ్లో ఉంటుంది. ఎందుకంటే అందరూ ఆర్గానిక్ అండ్ కంట్రీ చికెన్ ప్లస్ మంచి ఆర్గానిక్ మీట్ తినాలని చూస్తున్నారు కాబట్టి ఈ ఇండస్ట్రీ కూడా చాలా బాగా ఉండబోతుంది. 4వ బిజినెస్ ఐడియా వచ్చేసి ఒక టెక్ బిజినెస్ ఐడియా. అంటే ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి దాని మీద ఒక యాప్ క్రియేట్ చేసి ఒక స్టార్టప్ క్రియేట్ చేసుకొని ఫండ్ రైజింగ్కి వెళ్ళిపోయి మీ ఐడియాని ఇంప్లిమెంట్ చేసి పెద్ద లెవెల్లోకి తీసుకొని వెళ్ళడం. ఇది మీకు ఒక 30 lakhs వరకు అయితే అవుతుంది ఖర్చు. 10 lakhs నుంచి స్టార్ట్ చేసి దాన్ని మెల్లిగా 30 lakhs వరకు తీసుకొని వెళ్ళొచ్చు ఫండ్ రైజ్ చేసుకుంటూ. ఇది ఐటీ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ బిజినెస్ ఐడియా. 5వది వచ్చేసి ఈవెంట్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్. ఇది వచ్చేసి పెళ్లిళ్ళకి, చిన్న పార్టీలకి, బర్త్డే పార్టీలకి అండ్ కార్పొరేట్ ఈవెంట్స్కి అన్నిటికీ కూడా ఒక ఈవెంట్ మేనేజర్ కావాలి. ఇది బూమింగ్లో ఉంది. కాంపిటీషన్ కూడా మెల్లిగా పెరుగుతూ ఉంది. దీంట్లోకి ఎంటర్ అయినా కూడా మీరు మంచి రిటర్న్స్ చూస్తారు. కాకపోతే మీరు ఈవెంట్ ప్లానర్ దగ్గర ఒకసారి కొన్ని రోజులు వర్క్ చేయడం వల్ల మీకు కొంచెం ఐడియా వస్తుంది. దాంతో మీరు దీంట్లోకి ఎంటర్ అయిపోవచ్చు. దీంట్లో వితౌట్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు, విత్ ఇన్వెస్ట్మెంట్ కూడా స్టార్ట్ చేయొచ్చు. దీన్ని మార్కెటింగ్కి మాత్రం మీకు బాగా ఖర్చులు అవుతాయి. సో ఇనిషియల్గా కొంచెం అమౌంట్ పెట్టి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్క బిజినెస్ ఐడియా 5 minutes నుంచి 10 minutes వీడియో అవుతుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ మీడియం ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఐడియాస్ అన్ని మీకు రిలేటెడ్ వీడియోస్ చేసి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. మీరు కామెంట్ చేస్తే. థ్యాంక్ యూ సో మచ్.